హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ ఫ్రైడే కన్నయ్య అండ్ వాళ్ళ కజిన్ రిషాంత్తో కలిసి మేము జూ పార్క్ వెళ్ళాము. సో అందులో కన్నయ్య ఏమేం చేశాడో, మేము ఏమేం చూసాము అనేది ఈ వీడియోలో చూద్దాం. మార్నింగే 9 కల్లా అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో సాంగ్స్ పెట్టుకుంటూ కన్నయ్యకి తినిపిస్తూ మేము జూ పార్క్కి రీచ్ అయ్యాం. లోపలికి మేము తీసుకెళ్ళిన హ్యాండ్ బ్యాగ్స్ అలౌ చేయలేదు. అక్కడ మా హ్యాండ్ బ్యాగ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఇచ్చే క్లాత్ బ్యాగ్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయ్యాక రూట్ మ్యాప్ పెట్టిన బోర్డు ఒకటి ఉంది. ఆ రూట్ మ్యాప్ మాకు అంతా క్లారిటీగా అర్థం అవ్వలేదు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని అడిగేసి ఎటు వెళ్ళాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి కనుక్కొని లోపలికి స్టార్ట్ అయ్యాం. మేము కన్నయ్య ట్రైసైకిల్ కూడా తీసుకెళ్ళాము. సో దట్ కన్నయ్యని ఎత్తుకుని తిరగకుండా తను సైకిల్లో కూర్చొని తనకు తను ఎక్స్ప్లోర్ చేస్తాడు అండ్ మేము కూడా ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. నేను వీడియోస్ తీస్తుంటే మా రిషాన్ కూడా నేను కూడా వీడియోస్ చేస్తా, వ్లాగింగ్ చేస్తా అంటూ కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు. ఫస్ట్ మాకు ఈ నాక్టర్నల్ హౌస్ కనిపించింది. ఇందులో నైట్ టైం తిరిగే బర్డ్స్ ఉంటాయంట. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అండ్ దానికి సపరేట్గా ఎంట్రీ ఫీ కూడా ఉంది. ఈ హౌస్ నుండి ముందుకు వెళ్తే నెక్స్ట్ ఉన్న విజిటింగ్ ఏరియా ఈస్ ఎలిగేటర్స్. ఎలిగేటర్స్ కూడా సేమ్ క్రొకడైల్స్ లానే ఉంటాయి, బట్ దీని హెడ్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ముందుకు వచ్చి షార్ప్గా. మీలో ఎంతమందికి తెలుసు ఎలిగేటర్స్ని తెలుగులో ఏమంటారో? తెలిస్తే కమెంట్ చేయండి. ఎలిగేటర్స్ నుండి ముందుకు వచ్చాక క్రొకడైల్స్ ఉన్న ఏరియా కనిపించింది. ఇక్కడ దాదాపు ఒక 20+ క్రొకడైల్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్లో వైట్గా వాటర్లో అండ్ భూమిపైన ఉన్నవన్నీ క్రొకడైల్సేనండి. అసలు ఈ క్రొకడైల్స్ అన్ని స్టాచ్యూ లాగా ఉన్నాయి, కదలకుండా. జూ పార్క్ లోపలే ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడ మేము లైట్గా స్నాక్స్ లా తీసుకున్నాము. నెక్స్ట్ మేము జిరాఫీ ఉన్న విజిటింగ్ ప్లేస్కి చేరుకున్నాము. అక్కడ నుండి ముందుకెళ్తే డీర్లాండ్ ఏరియా వస్తుంది. ఈ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది. అరౌండ్ 300 to 400 మీటర్స్ వరకు బోత్ సైడ్స్ రోడ్కి డీర్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇవి పరిగెడుతూ ఆడుకుంటుంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టే అనిపించింది. ఇప్పటి వరకు చూసిన యానిమల్స్ అన్ని గ్రూప్గా ఉన్నాయి, ఒక జిరాఫీ తప్ప. దానికి కూడా ఏదైనా తోడుంటే బాగుండు అనిపించింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్, వైట్ డీర్. నేను ఎప్పుడు ఇంత ముందైతే వైట్ డీర్ చూడలేదు. మీరు ఈ జూ పార్క్లో కాకుండా బయట ఎక్కడైనా ఫొటోస్లో కానీ మూవీస్లో కానీ వైట్ డీర్ చూస్తుంటే కమెంట్ చేయండి. ఇప్పుడు కన్నయ్య ఉన్న ఏజ్కి ఈ జూ పార్క్స్ కానీ మాల్స్ కానీ ఇవేవి తనకి అర్థం కావు, తెలియవు. కానీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి తిప్పుతూ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. యూజువల్గా మన ఇంట్లో, ఆ రిలేటివ్స్ ఇంట్లో ఇవే రెగ్యులర్గా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇలా కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుంది అండ్ కొత్త వాళ్ళ దగ్గరికి భయపడకుండా వెళ్ళడము, వాళ్ళు గ్రీట్ చేస్తే తిరిగి గ్రీట్ చేయడము చేస్తారు. ఇదంతా హిప్పోపోటమస్ అండ్ రైనోసరస్ ఉన్న ఏరియా. టైగర్ ఇక్కడ లోపలికి ఉంది, సో నేను చాలా జూమ్ చేసి తీసాను. దాని పక్కనే లయన్ ఉన్న ఏరియా ఉంది. ఇవైతే కదలకుండా అలాగే ఉన్నాయి. మన మైండ్లో ఎలా ఉంటాయి టైగర్ అంటే, లయన్ అంటే హంటింగ్ చేస్తూ వైల్డ్గా ఉంటాయి కదా, ఇక్కడైతే అవి చాలా కామ్గా ఉన్నాయి. రిషాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. తను ఇన్ని డేస్ బుక్స్లో చూసిన యానిమల్స్ అని రియల్గా చూసేసరికి చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇంటికి వచ్చాక కూడా బుక్స్లో చూసి యానిమల్స్ నేను ఇవన్నీ జూలో చూసానని చెప్తున్నాడు ఒక్కొక్కటి. ఇక్కడ హైనా అండ్ ఫాక్సెస్ ఉన్నాయి. ఈ ఫాక్స్లు కూడా 2 ఆడుకుంటున్నాయి రన్నింగ్ చేస్తూ. అనదర్ బెస్ట్ థింగ్ ఈ జూలో ఏంటంటే వైట్ పికాక్స్. ఫస్ట్ టైం మేము ఒక పురివిప్పిన నెమలి చూసాము అండ్ దట్ టు వైట్ పికాక్స్. చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీరు ఎప్పుడైనా వైట్ పికాక్స్ చూసారా? చూస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.
పికాక్స్ తర్వాత నెక్స్ట్ ఉన్న ఏరియా ఎలిఫెంట్ విజిటింగ్ ఏరియా. ఇదే లాస్ట్ ఏరియా జూ పార్క్లో. అండ్ దీని తర్వాత సఫారీ ఉంటుంది. సఫారీలో 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ మనం చూస్ చేసుకోవచ్చు, నాన్ ఏసీ అండ్ ఏసీ. మేము నాన్ ఏసీ చూస్ చేసుకున్నాము. అక్కడ సఫారీ ఆర్గనైజర్స్ ఏం చెప్పారు అంటే, మేము మీకు కనిపించే యానిమల్స్ని గ్యారంటీ ఇవ్వలేము, మనం వెళ్ళే టైంలో అవి దారికి దగ్గరగా వస్తే మనం చూడగలుగుతాము. మేము సఫారీలో లయన్, వైట్ టైగర్ అండ్ ఎలుగుబంటిని చూసాము. సఫారీ కంప్లీట్ అయ్యాక అక్కడ ఉన్న బగ్గీ తీసుకొని మేము మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇలా మా జూ విజిట్ కంప్లీట్ అయింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.